ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 2 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక పండాలు. మీరు గృహస్థ వ్యవహారాలను సంభాలన చేస్తూ కమల్ పుష్ప సమానంగా తయారయ్యే స్మృతి యాత్ర చేయాలి, ఇతరులతో చేయించాలి. ఈరోజు ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఎటువంటి శృంగారాన్ని చేస్తున్నారు? ఏ శృంగారాన్ని వద్దంటారు? జవాబు: బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఆత్మిక శృంగారం చేసేందుకు వచ్చాను. మీరు ఎప్పుడూ శరీరాన్ని అలంకరించుకోరాదు. మీరు బికార్లు. మీకు ఫ్యాషన్ చేసుకోవాలనే ఆసక్తి ఉండరాదు. ప్రపంచం చాలా చెడిపోయి ఉంది. అందువలన కొంచెం కూడా శరీరానికి ఫ్యాషన్ చేసుకోకండి. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బేహద్ అనగా ఎలాంటి హద్దులు లేవు. అనేక మంది పిల్లలున్నారు. లెక్కలేనంత మంది పిల్లలందరికీ తండ్రి ఒక్కరే. వారిని రచయిత అని అంటారు. అక్కడ ఉన్నవారు హద్దులోని తండ్రులు, కానీ వీరు బేహద్ ఆత్మలకు తండ్రి. వారు హద్దులోని శారీరక తండ్రులు, కానీ వీరు అనంతమైన ఆత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి. భక్తి మార్గంలో ఆత్మలందరూ వీరినే స్మృతి చేస్తారు. భక్తి మార్గంతో పాటు రావణ రాజ్యం కూడా ఉందని పిల్లలైన మీకు తెలుసు. మనుషులు మమ్మల్ని రావణ రాజ్యం నుండి రామరాజ్యంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భారతదేశానికి యజమానులుగా ఉండిన దేవీ దేవతలు ఇప్పుడు లేరు. వారెవరో కూడా ఇప్పుడు మీకు తెలుసు. మనమే సత్యుగంలో సూర్యవంశ రాజ్య కుటుంబానికి యజమానులుగా ఉండేవారము. రాజారాణి ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. పిల్లలైన మనకు రాజ్య భాగ్య వారసత్వం ఇచ్చేందుకు, విశ్వానికి యజమానులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు అందరూ భక్తి మార్గంలో ఉన్నారు. భక్తి మార్గాన్నే రావణ రాజ్యం అని అంటారు. పిల్లలైన మీకు జ్ఞాన మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తున్నారు. ఆ బేహద్దు తండ్రిని భక్తి మార్గంలో అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మలకు జ్ఞాన రాజధాని లభిస్తుంది. తర్వాత అర్ధకల్పం వరకు మీరు పిలవనే పిలవరు. అయ్యో రామ, అయ్యో ప్రభు అని పిలిచే అవసరమే ఉండదు. దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యో రామ అని అంటారు. మీకు అక్కడ దుఃఖం కలగనే కలగదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉందని ఇప్పుడు మీకు తెలుసు. అర్ధకల్పం జ్ఞానం అనే పగలు, అర్ధకల్పం భక్తి అనే రాత్రి. భక్తి మనల్ని క్రిందకి దించుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో మెట్లు జ్ఞానం తప్పకుండా ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది 84 జన్మల చక్రం. చక్రాన్ని తెలుసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. అందుకే బాబా సృష్టి చక్ర చిత్రాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఆ చిత్రం ద్వారా మనం ఈ చక్రాన్ని తెలుసుకుంటే 21 జన్మల రాజ్య భాగ్యం తీసుకుంటామని రుజువు చేయవచ్చు. ఇప్పుడు మీరు చాలామంది తయారయ్యారు. చాలా పెద్ద ఆత్మిక సైన్యం తయారైంది. మీరంతా మార్గదర్శకులు. బాబా కూడా పండానే. వారిని గైడ్ అని కూడా అంటారు. పండా అనే పదం శుభప్రదమైనది. యాత్రలకు తీసుకెళ్లే వారిని పండాలు అని అంటారు. యాత్రికులకు అక్కడ అన్నీ చూపించేందుకు ఒక గైడ్ లభిస్తారు. తీర్థయాత్రల్లో కూడా పండాలు లభిస్తారు. తండ్రి అంటున్నారు, జన్మ జన్మాంతరాలుగా తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. అమర్నాథ్ యాత్రకు వెళ్తారు. ఇతర తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. ప్రదక్షిణాలు చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అదే స్మృతిలో ఉంటుంది. ఇల్లు వాకిళ్ళు, వృత్తి వ్యాపారాలు అన్నిటి నుండి మనసు తొలగిపోతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ వృత్తి వ్యాపారాలు కూడా చేసుకుంటూ గుప్తంగా యాత్ర చేస్తూ ఉండండి అని ఇక్కడ మీకు అర్థం చేయిస్తారు. ఇది ఎంత మంచిది, ఎంత పెద్ద వ్యాపారం. ఎంత కావాలంటే అంత చేసుకోండి, వద్దని చెప్పరు. మీ రాజ్యం కూడా సంభాలన చేసుకోండి. జనక మహారాజుకు కూడా 1 సెకండ్లో జీవన్ముక్తి లభించింది కదా. మీరు బాహ్య యాత్రలు మొదలైన వాటి వైపు వెళ్ళి ఎదురు దెబ్బలు తినే అవసరం లేదు.
మీ ఇల్లు వాకిళ్ళు కూడా పూర్తిగా సంభాలన చేసుకోవాల్సి ఉంటుంది. తెలివిగల మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంతో విసుగు చెందరాదు. కుమారి కుమారులు సన్యాసుల వంటి వారు కావున వారిలో వికారులే ఉండవు. 5 వికారాల నుండి దూరంగా ఉంటారు. మన శృంగారమే ప్రత్యేకమైనదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారి శృంగారం వేరుగా ఉంటుంది. వారిది తమో ప్రధాన శృంగారం, మీది సతోప్రధాన శృంగారం. మీరు దీని ద్వారా సతోప్రధాన సూర్యవంశ రాజ్యంలోకి వెళ్ళాలి. తండ్రి తన పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. తమో ప్రధానమైన శారీరక శృంగారాన్ని కొద్దిగా కూడా చేసుకోకండి. ప్రపంచం చాలా చెడిపోయి ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఫ్యాషన్గా ఉండకండి. ఫ్యాషన్ ఆకర్షిస్తుంది. ఈ సమయంలో సౌందర్యం కూడా మంచిది కాదు. నల్లగా ఉండుట చాలా మంచిది. ఎవరు పంజా వేయరు. అందంగా ఉంటే మీ వెనకే తిరుగుతూ ఉంటారు. కృష్ణుని కూడా నల్లగా చూపిస్తారు. మీరు శివబాబా ద్వారా తెల్లగా అంటే పవిత్రంగా అవ్వాలి. వారు పౌడర్ మొదలైనవి వేసుకుని తెల్లగా అవుతారు. ఎంత ఫ్యాషన్గా ఉంటారో చెప్పలేము. షౌకార్లు సర్వనాశనం అవుతున్నారు. పేదవారు బాగున్నారు. పల్లెలకు వెళ్ళి పేదల కళ్యాణం చేయాలి. కానీ శబ్దం వ్యాపింపచేయు పెద్ద మనుషులు కూడా కావాలి. మీరందరూ పెద్దవారు కదా. ఎవరైనా షౌకార్లు ఉన్నారా? మీరు ఎంత సాధారణంగా కూర్చున్నారో చూడండి. బొంబాయిలో ఫ్యాషన్లు చూస్తే ఎలా ఉన్నాయో తెలుస్తుంది. బాబా వద్దకు వచ్చినప్పుడు మీరు శారీరక శృంగారాన్ని చేసుకున్నారు. మీరు వస్తే జ్ఞాన శృంగారం చేయిస్తాను. దానివల్ల మీరు స్వర్గంలో 21 జన్మలకు దేవతలుగా అవుతారు. సదా సుఖంగా ఉంటారు. ఎప్పుడూ ఏడవరు, దుఃఖపడరు. ఇప్పుడు మీరు ఈ శారీరక శృంగారాన్ని వదిలేయండి. జ్ఞానరత్నాలతో నేను మీకు ఎంత ఫస్ట్ క్లాస్గా శృంగారం చేస్తాను అంటే దాన్ని వర్ణించలేము. నా సలహాను అనుసరిస్తే మిమ్మల్ని పట్టపురాణులుగా తయారు చేస్తాను. ఇది మంచిదే కదా. భారతవాసులైన మిమ్మల్ని అందరినీ ఈ తమోప్రధాన అసురి ప్రపంచం నరకం నుండి తీసుకెళ్ళి స్వర్గంలోని మహారాణులుగా తయారు చేస్తాను. పిల్లలైన మీకు ఈరోజు మనం తెల్లని దుస్తులతో ఉన్నాము. స్వర్గంలో జన్మ తీసుకుని బంగారు స్పూన్తో పాలు తాగుతాము అని తెలుసు. ఇది చాలా చెడిపోయిన ప్రపంచం. స్వర్గం స్వర్గమే, దాన్ని వర్ణించలేము. ఇక్కడ మీరు బికారులుగా ఉన్నారు. భారతదేశం బికారీగా ఉంది. బికారీ నుండి రాకుమారుడు అని మహిమ చేయబడింది. మళ్ళీ భారతదేశంలోనే జన్మ తీసుకుంటారు. తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేశారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. తినేందుకు కూడా ఏమీ లేనివారని నిరుపేదలు అని అంటారు. వారికి దానం ఇవ్వబడుతుంది. భారతదేశమే చాలా నిరుపేదగా మహాపేదగా ఉంది. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారని కూడా పాపం వారికి తెలియదు. రోజు రోజుకు మెట్లు క్రిందకు దిగుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఎవరు నిచ్చిన పైకి ఎక్కలేరు. 16 కళల నుండి 14, తర్వాత 12 కళలు కిందకే దిగి వస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలు కూడా మొదట 16 కళ సంపూర్ణులుగా ఉండేవారు. తర్వాత 14 కళల్లోకి దిగుతారు కదా. ఈ విషయాలు కూడా బాగా గుర్తుంచుకోవాలి. సిడి దిగుతూ దిగుతూ పూర్తిగా పతితమైపోయారు. మళ్ళీ స్వర్గానికి యజమానులుగా తయారు చేసేదెవరు? ఈ ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది. ఈ మాట కూడా అందరూ అంటారు. కానీ ఏ చరిత్ర రిపీట్ అవుతుందో ఎవరికి తెలియదు. సత్యుగం ఆయువు లక్షల కోట్ల సంవత్సరాలని శాస్త్రాల్లో రాసేశారు. సత్యుగం ఎప్పుడు వస్తుంది అని వారిని అడగండి. ఇంకా 40,000 సంవత్సరాలు పడుతుందని అంటారు. కల్పం ఆయువు 5,000 సంవత్సరాలని మీరు రుజువు చేసి చెప్తారు. సత్యుగం ఆయువే లక్షల సంవత్సరాలని వారంటారు. గాఢాంధకారంలో ఉన్నారు కదా. భగవంతుడు వచ్చి ఉంటారని మనుషులు ఎలా అంగీకరించాలి? కలియుగం అంతమైనప్పుడు భగవంతుడు వస్తారని వారు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. వినాశనం ఎదుటనే నిలబడి ఉంది. వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోమని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కానీ కుంభకర్ణుని వలె నిద్రిస్తున్నారు. అందువలన వారు అయ్యో అయ్యో అంటూ మరణిస్తారు. మీరు జయ జయధ్వనులు చేస్తారు.
వినాశనంలో అయ్యో అయ్యో అనే ఆక్రందనలు జరుగుతాయి. విపరీత బుద్ధి కలవారు అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రికి సత్యమైన సంతానము. నరకము వినాశనం అవ్వాలి. స్వర్గం ఎలా తయారవుతుంది? ఇది మహాభారత యుద్ధం అని మీరంటారు. దాని ద్వారానే స్వర్గద్వారాలు తెరవబడతాయి. మనుషులకు ఈ విషయం ఏమాత్రం తెలియదు. ఇప్పుడు మనకు దైవీ స్వరాజ్యం అనే వెన్న లభిస్తుందని మీ బుద్ధిలో ఉంది. వారు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. వారు కూడా మనుషులే, మీరు కూడా మనుషులే. కానీ వారు అసురీ సాంప్రదాయానికి చెందినవారు, మీరు దైవీ సాంప్రదాయానికి చెందినవారు. తండ్రి పిల్లల సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీకు ఆంతరిక ఖుషి ఉంటుంది. మీరిప్పుడు ఎలా తీసుకుంటున్నారో అలా అనేక సార్లు ఈ రాజధానిని తీసుకున్నారు. వారు పిల్లల వలె పరస్పరం కొట్లాడుకుంటారు. విశ్వచక్రవర్తి పదవి అనే వెన్న మీకు లభిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చేదే విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు. బాబాతో యోగం జోడించి కర్మాతీత స్థితిని పొందుకుంటామని మీకు తెలుసు. వారు పరస్పరం కొట్లాడుకుంటారు. మనం విశ్వచక్రవర్తి పదవిని తప్పకుండా తీసుకుంటాము. ఇది సాధారణ విషయం. బాహుబలంతో విశ్వచక్రవర్తి పదవిని తీసుకోలేరు. మీరు యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. మీది అహింసో పరమో దైవీ ధర్మం. అచ్చట 2 రకాల హింసలు ఉండవు. కామఖడ్గంతో జరుపు హింస అన్నిటికంటే చెడ్డది. అది మీకు ఆది మధ్యాంతాలు దుఃఖంను కలగచేస్తుంది. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయమని పిలుస్తారు. అనగా ఎప్పుడో ఒకప్పుడు పావనంగా ఉండేవారనే కదా. భారతవాసులైన పిల్లలే దుఃఖం నుండి విముక్తులను చేసి శాంతిధామానికి తీసుకెళ్ళమని పిలుస్తారు. దుఃఖంను హరించి సుఖంనివ్వండి అని అడుగుతారు. కృష్ణుని హరి అని కూడా అంటారు. బాబా మమ్మల్ని హరి నివసించే ద్వారంలోకి తీసుకెళ్ళమని పిలుస్తారు. హరిద్వారం కృష్ణపురం, ఇది కంసపురం. ఈ కంసపురం మనకు ఇష్టం లేదు. మాయా మత్స్యంద్ర నాటకం చూపిస్తారు కదా. రావణరాజ్యం ద్వాపరం నుండి మొదలవుతుందని మీకు తెలుసు. పావనంగా ఉన్న దేవతలే పతితులు కావటం ప్రారంభిస్తారు. దీని గుర్తులు కూడా జగన్నాథ్పురిలో ఉన్నాయి. ప్రపంచమంతటికి చాలా పెద్ద మురికి అంటుకుంది. ఇప్పుడు మనం ఈ విషయాలన్నిటి నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్తాము. ఇందుకై చాలా గొప్ప ధైర్యం, శూరత్వం అవసరం. బాబా వారిగా ఈ పిదప పతితులుగా అవ్వరాదు. స్త్రీ పురుషులు కలిసి ఉంటూ వారి మధ్య అగ్ని రగులుకోకుండా ఉండుట వీలు కాదని వారంటారు. అందుకే ఇక్కడ స్త్రీ పురుషులను సోదరులుగా చేస్తారని ఆందోళన చేస్తారు. ఈ విధంగా ఎక్కడా రాయలేదు. ఇది ఏం ఇంద్రశాలమో అని అంటారు. బ్రహ్మకుమారీల వద్దకు పోతే వారు మిమ్మల్ని కట్టిపడేస్తారని కూడా అంటారు. ఈ విధంగా తప్పుదారి పట్టిస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరికి పాత్ర ఉందో వారు ఎలాగైనా వచ్చేస్తారు. ఇందులో భయపడే పనే లేదు. శివబాబా జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, సర్వుల సద్గతి దాత. బ్రహ్మ ద్వారా పతితులను పావనంగా చేస్తారు. ఈ వాక్యం ఎవరైనా చదివేందుకు వీలైనంత పెద్ద అక్షరాలతో రాయండి. పవిత్రత విషయంలోనే అనేక విఘ్నాలు కలగచేస్తారు. బాబా అంటున్నారు, పిల్లలు ఏ దేహదారులపై కూడా కొంచెం కూడా మోహం ఉండరాదు. ఏ కొద్దిగా మోహం ఉన్నా అందులో చిక్కుకుపోతారు. ఇక్కడ అమ్మ మరణించిన హల్వా తినండి. బాబా తమ ముందు కూర్చోపెట్టుకొని అడుగుతున్నారు. రేపటి రోజు ఎవరైనా మరణిస్తే ఏడవరు కదా. కన్నీరు కారుస్తే ఫెయిల్ అయిపోతారు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇందులో ఏడ్చే మాటేముంది? ఇది ఎవరైనా వింటే నోటి ద్వారా మంచి మాటలు మాట్లాడమని అంటారు. మేము మంచి మాటలే మాట్లాడుతున్నామని చెప్పండి. సత్యుగంలో ఏడుపు ఉండనే ఉండదు. ఇప్పటి మీ జీవితం దానికంటే ఉన్నతమైనది. మీరు అందరినీ ఏడుపు నుండి రక్షించేవారు. మీరెలా ఏడుస్తారు? మనకు పతులకు పతి లభించారు. వారు మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్తారు. నరకంలోకి తోయు వారి కొరకు ఎందుకు ఏడవాలి? బాబా చాలా మధురమైన మాటలను వారసత్వాన్ని తీసుకునేందుకు వినిపిస్తారు. ఇప్పుడు భారతదేశానికి ఎంతో అకళ్యాణం జరిగింది. తండ్రి వచ్చి కళ్యాణం చేస్తారు.
భారతదేశాన్ని మగధ దేశమని కూడా అంటారు. సింధు దేశం వంటి ఫ్యాషన్ యుక్తమైన దేశం ఏదీ ఉండదు. విదేశాల నుండి ఫ్యాషన్లు నేర్చుకుని వస్తారు. వెంట్రుకలు అలంకరించుకునేందుకు ఈనాటి ఆడపిల్లలు ఎంతగానో ఖర్చు చేస్తారు. వారిని నరకంలోని అప్సరసులని అంటారు. తండ్రి మిమ్మల్ని స్వర్గంలోని దేవతలుగా తయారు చేస్తారు. మాకిదే స్వర్గం, ఈ సుఖం తీసుకోనివ్వండి అని వారు అంటారు. రేపు ఏమవుతుందో ఏం తెలుసు అని కూడా అంటారు. ఈ విధంగా అనేక రకాలైన విచారాలు చేయవారు వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన ఆత్మిక పండాలుగా అయి అందరికీ ఇంటికి మార్గాన్ని తెలపాలి. శారీర నిర్వహణ కొరకు వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ స్మృతి యాత్రలో ఉండాలి. కార్య వ్యవహారాలలో విసుగు చెందరాదు. సెకండ్ పాయింట్, జ్ఞాన శృంగారం చేసుకుని స్వయాన్ని స్వర్గంలోని దేవకన్యగా తయారు చేసుకోవాలి. ఈ తమోప్రధాన ప్రపంచంలో శరీరాన్ని శృంగారించుకోరాదు. కలియుగంలోని ఫ్యాషన్లు వదిలేయాలి. ఈరోజు వరదానము. బాలికతనము మరియు యజమానితనపు బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తంగా నడుచుకునే సఫలతా మూరత్ భవ. సేవ యొక్క సంబంధంలో వీలైనంత ఎక్కువగా బాలికతనము, మీ పురుషార్థం యొక్క స్థితిలో మాలికతనము, సంపర్కము మరియు సర్వీసులో బాలికతనము, స్మృతి యాత్ర మరియు మంతనం చేయుటలో మాలికతనము, సాతీలు మరియు సంఘటనలో బాలికతనము మరియు వ్యక్తిగతంలో మాలికతనము. ఈ బ్యాలెన్స్లో నడవటమే యుక్తియుక్తంగా నడుచుకోవటం. దీని ద్వారా సహజంగానే ప్రతి కార్యంలో సఫలత ప్రాప్తిస్తుంది. స్థితి ఏకరసంగా ఉంటుంది. అంతేకాక సహజంగానే సర్వుల స్నేహితులుగా అయిపోతారు. స్లోగన్: ఆలోచించటం మరియు చేయటం సమానంగా ఉంటే విల్ పవర్ గల శక్తిశాలి ఆత్మ అని అంటారు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. హర్షితంగా ఉండే గుణం పురుషార్థంలో చాలా సహాయకారిగా అవ్వగలదు. కానీ ముఖం ఎలా హర్షితంగా ఉంటుందో అలా ఆత్మ కూడా సదా హర్షితంగా ఉండాలి. ఈ న్యాచురల్ గుణాన్ని ఆత్మలోకి తీసుకురావాలి. సదా హర్షితంగా ఉంటే మా యొక్క ఏ ఆకర్షణ ఆకర్షించదు. ఇది తండ్రి ఇస్తున్న గ్యారంటీ. కానీ సదా హర్షితంగా ఉండేందుకు మీ ఆత్మిక గౌరవంలో ఉండాలి. అంతేకాక సహనశీలంగా అయ్యి సాక్షి దృష్టిగా ఉంటూ మా యొక్క ఆటను చూడాలి. अच्छा, ओम शांति।